హలో వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు? మన చిత్తూరు వంటలకి మీకందరికీ స్వాగతం. ఈరోజు ఈజీగా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. అందులో చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి బాగా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని అవి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత టమాటోలు కూడా వేసుకొని మంచిగా టమాటోలు మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. అందులో పసుపు, కారం పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బిర్యానీ మసాలా రెసిపీ మీకు ఇంకొక వీడియోలో పెడతానండి. పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ బాగా వేపుకోవాలండి. తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని పెరుగుని కూడా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ సిమ్లో ఉంచి మూత పెట్టుకోవాలి. కాసేపటికి ఇలా మనకు ఆయిల్ లూజ్ అవుతుందండి. అప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్లు. అప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న అన్నాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా అన్నానికి బాగా పట్టేటట్లు నెమ్మదిగా ఓపికగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఈజీగా తయారయ్యే ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి. మనకి ఇప్పుడు ఇంట్లో వైట్ రైస్ ఉంది, ఫ్రైడ్ రైస్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.